ఈ భూమి మీద ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నటువంటి మనము ప్రతి సైనికుని వలె ప్రతి విశ్వాసి కూడా ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకు అనంటే సాతాను చెరపట్టిన వారిని సువార్తను ప్రకటించి వారికి ప్రార్థించి వారికి విడుదల పొందేలా మనము చేయాలి. కాబట్టి ఈ యుద్ధ రంగంలో ఆత్మీయ యుద్ధ రంగంలో ప్రతి వారు కూడా సైనికుడి వలె పనిచేయాలి అని, సువార్త ప్రకటించుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి అని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. సువార్త ప్రకటించు వాని యొక్క పాదములు పర్వతముల మీద సుందరములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన హృదయమును సిద్ధపరచుకొని సువార్త ప్రకటించుటలో పడిపోయిన వారిని, త్రొట్టిల్లిపోయిన వారిని, నశించిపోవచ్చున్న వారిని పైకి లేపడానికి ప్రభు యొక్క సహాయముతో, క్రీస్తు సహాయముతో వారిని క్రీస్తు సన్నిధిలోనికి చేర్చాలి అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతి వారు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధ మనస్సు కలిగి ఉండి సువార్త ప్రకటించాలి అని దైవదాసుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అలాంటి కృపనిచ్చి నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.